ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లి గంధం టవర్స్ ప్రాంతంలో డ్రైనేజీ నిర్మించాలని సిపిఎం నిరసన చేసింది. వైరా నుంచి తల్లాడ వెళ్లే ప్రధాన రహదారి పక్కన డ్రైనేజీ లేక రహదారిపై మురుగునీరు ప్రవహిస్తోందని సిపిఎం కార్యకర్తలు ఆరోపించారు. దాంతో స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన చెందారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పైడిపల్లి సాంబశివరావు, బ్రాహ్మణపల్లి సిపిఎం శాఖ కార్యదర్శి. ఇటీవల ఒక 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వాతావరణంలో ఒక రకమైన అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం వలన డెంగ్యూ, మలేరియా, వివిధ రకాల జ్వరాలు సోకుతూ ఉన్నాయి. అదేవిధంగా మెయిన్ రోడ్డు ప్రధాన రహదారిపై వైరా కొత్తగూడెం ప్రధాన రహదారి మీద గంధం టవర్స్ నుంచి వస్తున్నటువంటి మురుగునీరు గత సంవత్సరంన్నర కాలం నుంచి ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రయోజనాలు చేకూర్చి ట్యాంకర్ల ద్వారా తరలించి ఎండాకాలం వరకు సరిపోయింది. దీని మీద డ్రైనేజ్ కట్టకుండా ఉండటం వలన ఈ మురుగునీరు బయటకు వస్తూ ఉన్నది. ఇక్కడ పరిసర సమీపంలో ఉన్నటువంటి ప్రజలంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, రకరకాల వ్యాధులతో జనం ఇబ్బంది పడుతున్నారు. డెంగ్యూ వచ్చి జనం చనిపోయే దశలు కూడా చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఆ విధంగా జరుగుతూ ఉన్నది. తక్షణమే ఈ నీటిని ప్రధాన రహదారి నుండి లేకుండా డ్రైనేజీ ఏర్పాటు చేసి తరలించాలని, ఈ రోగాల బారిన పడకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణపల్లి సిపిఎం శాఖ